వైజాగ్ కాదు, నెక్స్ట్ కోటీశ్వరులు మన విజయనగరంలో. అయితే మీ చూపును కొద్దిగా నార్త్ వైపు తిప్పండి. విజయనగరంలో ఇప్పుడు ఒక ఎకనామిక్ బ్లాస్ట్ జరుగుతోంది. ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళను కోటీశ్వరులను చేయబోతుంది. ఎందుకో తెలుసా? ఒకే జిల్లాలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 16,000 కోట్ల రూపాయల గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ ఒక బూమింగ్ ఎడ్యుకేషనల్ హబ్, ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుంది? అదే ఆంధ్రప్రదేశ్లో పవర్ హౌస్ కాబోతున్న న్యూ విజయనగరం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫేజ్లోనే ఇక్కడ నుంచి సంవత్సరానికి 60 లక్షల మంది ప్యాసింజర్స్ ప్రయాణించేలా జిఎంఆర్ సంస్థ దీన్ని రూపొందించింది. ఎవరూ గమనించని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కార్గో టెర్మినల్. ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల కార్గోను ఇక్కడ నుంచి ఎగుమతి చేయాలని జిఎంఆర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాంధ్రలోనే ప్రధానంగా లభించే ఆక్వా, ఫార్మా, మ్యాంగో మార్కెట్కు గ్లోబల్గా లైన్ క్లియర్ అవుతుంది. ఆకాశ మార్గమే కాదు, రోడ్డు మార్గం కూడా విజయనగరంలో రికార్డులు సృష్టిస్తుంది. అదే రాయ్పూర్ విశాఖపట్నం 6 లేన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. సుమారు 14,400 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు వల్ల సెంట్రల్ ఇండియా కనెక్టివిటీ పూర్తిగా మారిపోతుంది. విజయనగరం సైలెంట్గా ఉత్తరాంధ్రకు నాలెడ్జ్ హబ్గా ఎదుగుతోంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న జేఎన్టీయు గురజాడ మరియు సెంచూరియన్ యూనివర్సిటీలతో పాటు ఎంవిజిఆర్ లెండి లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే మెడికల్ కాలేజీలు, వీటితో పాటు అదనంగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ ఇక్కడ కొలువుదీరాయి. వీటన్నింటి వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది స్టూడెంట్స్ విజయనగరానికి మైగ్రేట్ అవుతున్నారు. అంతేకాదు, జిఎంఆర్ గ్రూపు ఎయిర్పోర్ట్ జోన్లో ఒక ఎడ్యూసిటీని, అడ్వాన్స్డ్ ఏవియేషన్ అకాడమీని కూడా ప్లాన్ చేస్తుంది. దీనివలన విజయనగరంలో యూత్ పాపులేషన్ పెరిగి స్టూడెంట్స్ హాస్టల్స్, స్టూడెంట్స్ హౌసింగు, రెంటల్ అపార్ట్మెంట్స్కి మరియు లోకల్ రిటైల్ బిజినెస్లకు ఎప్పటికీ తరగని డిమాండ్ ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కంట్రీలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ హైవేస్, భారీ ఎడ్యుకేషనల్ హబ్, ఇవన్నీ చూస్తుంటే విజయనగరం ఇకపై విశాఖపట్నానికి ఒక శాటిలైట్ టౌన్ మాత్రమే కాదు, దానికి సమాంతరంగా ఎదిగే ఒక ట్విన్ సిటీ కాబోతుంది. ఈ గ్రోత్ స్టోరీలో మీరు భాగం కావాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి విజయనగరం బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.